మంది సూపర్ స్టార్స్ తో వర్క్ చేస్తారు మీరు. మీ సినిమాల జాబితా చూస్తే 16 ఏళ్లలో 149 176 టింబరే మారిపోయింది. నేను షాక్ విని శ్రేయా ఘోషల్ గారి వాయిస్ అని మళ్ళీ వెళ్ళి లేబుల్ వెళ్ళి చూశాను. ఆవిడే ఏ నాయక్ పాట నందమూరి తమన్, అది సినిమాకండి. తమన్ గారు, సారీ నందమూరి తమన్ గారు. తమన్ గారిని కాదు కొనిదెల తమన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీకు మోస్ట్ హార్ట్ టచింగ్ అండ్ మోస్ట్ వావ్ టైం ఏదండి? రోజీ ఆర్ అఖండ? రోజీ వాజ్ సంథింగ్ వెరీ వెరీ. శ్రీశైలం ఎవరెవరు వెళ్ళారు తమన్ గారు? బోయపాటి గారు అండ్ నా టీం ఉన్నారు. అందరం ఇంకా బండి ఎక్కేటప్పటికి నా బండి లాస్ట్లో పెట్టారు, తారక్ గారి బండి ఫ్రంట్లో పెట్టారు ఇనోవాని. ఎవడో వచ్చి కరెక్ట్గా పంచం దొక్కాడు. తారక్ అన్న నా నేషనల్ అవార్డు వచ్చి మా అమ్మకి ఇచ్చాను అంతే. ఇట్స్ వాజ్ అవర్ సాక్రిఫైస్. ఈ రోజు నేను తమన్ అనే మనిషే ఉండేవాడు కాదు. ఏముంటుంది కొడుకు అంటే బట్ నేను చూసాను కదా, ఆవిడకి ఏమీ తెలియదు, కిచెన్ పూజలు తప్ప ఏం తెలియదు. వంకాయలో మా అమ్మని కొట్టేవాడు వరల్డ్లోనే ఎవరు లేడు. ఛాలెంజ్ చేస్తాను. బాలుగారు సీతారామ శాస్త్రి గారు వీళ్ళిద్దరూ బిగ్గెస్ట్ లాస్. ఇప్పుడు కాలం చూస్తూనే ఉంటాడు. నాకు త్రివిక్రమ్ గారికి పెద్ద ఇది, దీన్ని ఎలా మనం ప్యూరిఫై చేస్తాం? అసలు కాల్ని చూడడం ఏంటి? ఈ ఏఐ మ్యూజిక్ వింటే మీకు ఏమనిపిస్తుంది? కంప్యూటర్ మ్యూజిక్ చేయడం ఏంటి? మీ సక్సెస్ చూసి అందరూ ఏమనుకుంటారు? ఇక్కడ అనిరుద్ధికి వెరీ సింపుల్ టు గెట్ అండ్ ఫిల్మ్ హియర్. నాకు ఒక తమిళ సినిమా రావడం చాలా కష్టం. అవునవును, కరెక్ట్, వెరీ టఫ్. నాకు ఎవరు మన సినిమా మనం వాడే ఉండాలి అని వాళ్ళకి, మనం కదా అని. అది ఇక్కడ మనం అనేది పోయింది. తమన్ గారు మీరు ఏం తింటారు మామూలుగా? తింటాను, ఒళ్ళు చెడిపోకుండా ఉండడం ఎంత ఉందో అంత తింటాను. జంక్ ఫుడ్ తిన్నాను. వెల్కమ్ టు సుమన్ టీవీ. అఖండ 2 మరొకసారి అఖండ విజయం సాధిస్తూ ఫ్యాన్స్ అందరినీ మెప్పించింది. నిజానికి ఇందులో ఒక్క ఎలిమెంట్ సూపర్ న్యాచురల్గా ఉంది అంటే అది తప్పు. బికాస్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకరు తమన్, ఒకరు అఫ్కోర్స్ బాలయ్య బాబు గారు, అండ్ ఇంకొకళ్ళు బోయపాటి శ్రీను గారు. సో ప్రస్తుతం చిత్ర సంగీత దర్శకులు, సంగీత సెన్సేషన్ అని చెప్పచ్చు, తమన్ గారు మనతో ఉన్నారు. వెరీ హ్యాపీ టు టాక్ టు హిమ్. తమన్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఒక్కరైతే మాస్ తమన్ గారు, ఇద్దరైతే ఊరమాస్, ముగ్గురు కలిస్తే వేరే ఊరమాస్. సో వెల్కమ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫ్రమ్ లాస్ట్ 30 years షీ మేడ్ ఇట్ పాసిబుల్. తను ఆ రోజు మా ఫాదర్ పోయిన తర్వాత ఇఫ్ షీ వుడ్ హ్యావ్ గాట్ మ్యారీడ్ ఆర్ షీ వుడ్ హ్యావ్ లెఫ్ట్ అస్ ఆర్ ఇన్ అ డిఫరెంట్ పొజిషన్, ఈరోజు నేను తమన్ అనే మనిషే ఉండేవాడు కాదు. మ్యూజికల్గా నా క్యారియరే ఉండేది కాదు. సో ఇట్ వాజ్ హర్ సాక్రిఫైస్ ఆఫ్ 33 yearsలో. చాలా అందంగా ఉంటుంది మా అమ్మ. ఎంత అందంగా ఉంటుందంటే అంత క్యూట్గా ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆబ్వియస్లీ ఎవడో ఒకటి పెళ్లి చేసుకున్నాడు మా అమ్మని, బట్ తను నన్ను నమ్మేసింది. వీడిని సెట్ చేయాలి. సో నన్ను నమ్మిన వల్ల నేను ఇంకా స్కూల్ వదిలేసి ఇంకా నేను బాలుగారితో జాయిన్ అయిపోయి మిగతా ప్రోగ్రామ్స్ అన్ని మీకు తెలుసు కదా, యూ నో మై హిస్టరీ. సో ఇంకా 9,000 స్టేజ్ షోస్, ఇంకా వర్కింగ్ విత్ 900 ఫిల్మ్స్, 74 మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఆల్ బికాస్ పాసిబుల్ ఆఫ్ అవర్ సాక్రిఫైస్. రాత్రి నేను వచ్చేంత వరకు తినేది కాదు. ఇంకా తన మొగుడిని ఎలా ఇంటి వరకు వచ్చేంత వరకు వెయిట్ చేసేదో అలా నా కోసం వెయిట్ చేసేదో. కొడుకు కోసం షీ యూస్ టు వెయిట్. వచ్చేంత వరకు తినకుండా లిఫ్ట్లో ఎక్కడ స్టక్అప్ అయిపోతాను. సో ఇట్ వాస్ గ్రేట్ సాక్రిఫైస్ ఆఫ్ హర్. అందుకే ఆవిడ ఈరోజు కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నాను. ఆవిడ అంటే ఐఎమ్ గివింగ్ హర్ ఎవ్రీథింగ్ టు బెస్ట్ పాసిబుల్ ఫర్ హర్. బట్ వాట్ డస్ షీ వాంట్ మోర్ దెన్ యువర్ సక్సెస్? ఇంకా వాట్ ఎవర్, బట్ అమ్మలకి ఏముంటుంది కొడుకు అంటే. బట్ నేను చూసాను కదా, ఆవిడకి ఏమీ తెలియదు, కిచెన్ పూజలు తప్ప ఏం తెలియదు. వెళ్ళి వంట చేస్తుంది. వంకాయలో PhD చేసింది. వంకాయలో PhD. అసలు ఏ వంకాయ ఇచ్చినా, ఎలాంటి వంకాయ, ఎలాంటి 10 రకాల కూరలు, కొత్తిమీర కారం పెట్టి ఏ వంకాయ, అసలు వంకాయలో మా అమ్మని కొట్టేవాడు వరల్డ్లోనే ఎవరు లేడు. ఛాలెంజ్ చేస్తాను. సో పచ్చళ్ళు. సో ఇంకా షీ నోస్ ద బెస్ట్ ఇన్ కిచెన్ టు ఫీడ్ అవర్ సన్ అండ్ డూ ద పూజాస్ ఇన్ ద ఇది. ఈరోజు థర్స్డే సాయిబాబా పూజ చేయాలి, ఈరోజు బుధవారం ఈరోజు గురువు పూజ చేయాలి,
ఈరోజు మంగళవారం, ఈరోజు అమ్మవారు పూజ చేయాలి, మండే శివుడు పూజ చేయాలి, ఫ్రైడే ఈరోజు ఈ పూజ చేయాలి, సాటర్డే వెంకటేశ్వర పూజ చేయాలి, సో సండే సూర్యుడికి చేయాలి. సో ఎవ్రీథింగ్ షీ వర్క్స్ టు మై, నా ప్లానెట్, నా అస్ట్రాలజీ చూసుకుంటూ ఇవాళ ఎవడికి ఇలా ఉండాలి, ఈరోజు ఈ తాడు కడదాం, ఈరోజు ఇది చేద్దాం. సో షీఈస్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్. సో అక్కడి నుంచి ఆ బ్లెస్సింగ్స్ అండ్ మీ హార్డ్ వర్క్ కలిపి అసలు తిరుగులేని ఒక అద్భుతమైన సక్సెస్ లో ఉన్నారు. మదర్ ఇస్ మై బిగ్గెస్ట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ కోర్స్, వెరీ ట్రూ, వెరీ ట్రూ అండి. అండ్ టీమ్స్ మేనిఫెస్టేషన్ ఆల్సో. నా టీంని కూడా నేను అలానే చూసుకుంటాను కాబట్టి. ఎంతమంది మీ గురించి ఎంత గొప్పగా చెప్పారు తెలుసా తమన్ గారు? కృష్ణ చెప్పారు, ఇంకా 2-3 చాలా మంది కృష్ణ అది చూసి నాకు కంటిన్యూ ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఇది, ఐ హ్యాడ్ టీయర్స్ బికాస్ తను ఎక్కువ మాట్లాడు. హీఈస్ వెరీ సాఫ్ట్ స్పోకెన్ ఫెలో. సో మచ్ లోడ్ ఉంటుంది, ఏదో చెప్పాలని వేసుకుంటే చాలా లోడ్ ఉంటుంది. బికాస్ స్క్రాచ్ నుంచి ఉంటాడు. నా ట్యూన్ స్క్రాచ్ నుంచి డైరెక్టర్ సిచ్యువేషన్ చెప్పి వెళ్ళిన తర్వాత ఇంకా నేను లిరిక్ రైటర్ కృష్ణ మేము పడే కష్టాలు చాలా ఉంటాయి. ఈ పీపుల్ ట్రోల్ చేసేవి ఎన్నో ఉంటాయి కదా, అవన్నీ దాటి ఒక సినిమా ఒక పాటని హిట్ చేయడం అనేది మైండ్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. అవన్నీ తెలిసినప్పుడు ఒక పాట హిట్ అవుతుంది సార్, అప్పుడు ఓపెన్ అవుతాడు, కంగ్రాచులేషన్ సార్ అని చెప్తాడు. అంతవరకు తను కూడా ఈ వర్క్. సో వాడు ఎలా దీన్ని సక్సెస్ఫుల్గా ఏమేమి చేయాలి, నా మాటలన్నీ వింటాడు. కృష్ణ ఇది వద్దు, బాగాలేదు, ఇది చేద్దాం చేద్దాం. బికాస్ మేమే ఒక 10-16 ట్యూన్లు చేసుకున్న తర్వాత డైరెక్టర్గా వినిపిస్తాం. సో అలా వర్క్ చేస్తాం కాబట్టి. సో మీరు చేసిన కృష్ణ ఇంటర్వ్యూ వాస్ సమ్ వెరీ గుడ్, చూసారు? వెరీ గుడ్. మొత్తం చూశాను. అప్పుడు నేను ఐ స్టడీ హ్యూమన్. నేను పెద్దగా చదువుకోలేదు, 5వ క్లాస్ ఫెయిల్ కదా. నేను ఎక్కువ చదువుకుంది మనుషులనే. ఐ స్టడీడ్ హ్యూమన్స్. సో మై స్టడీయింగ్ ఆఫ్ పీపుల్ ఈజ్ వెరీ బిగ్. అందరినీ ఐ స్టడీ పీపుల్. వాళ్ళు ఏంటి, వీళ్ళకి ఏం నచ్చుతుంది, వాళ్ళకి ఇది ఇష్టమా, వీళ్ళకి ఏం దేవుడు ఇష్టం, వీళ్ళకి ఏం ఫుడ్ తింటున్నారు నచ్చి. సో ఐ కేర్ అబౌట్ దెమ్ సో మచ్. మై టీమ్ సమ్మన్ హూ ట్రస్ట్ మీ. నన్ను ఎవరో నమ్ముతారు కదా, వాళ్ళని తల మీద పెట్టుకుంటారు. చాలా గొప్ప గుణం అండి అది. మానవత్వం ఇప్పుడు ఈ రోజుల్లో లేనివి అవే, ఆ నమ్మకాలు, ఆ బంధాలు. ఇట్స్ నెవర్ సెల్ఫ్ నేనే నాదే అనేది. ఈ 2 వర్డ్స్ నాకు హిస్టరీలోనే లేదు. టీమ్ది అంతే. సక్సెసా, టీమ్. ఫెయిలియరా, ఎందుకు ఫెయిల్ అయింది, సక్సెస్ ఎందుకు సక్సెస్ అయింది, ఎందుకు ఇంత పేరు వచ్చింది, అవునా ఏం చేసాం ఇంత పేరు, ఇంత మనల్ని పొగుడుతున్నారు జనాలు, ఒకసారి వర్క్ చేద్దాం. సో we're all working on the science of hits and flops. రెండు మనం చేయము. మీకు ఫ్లాప్స్ కూడా ఉన్నాయా మ్యూజికల్? ఏం లేవుగా? ఉంటాయి తిడతారు కదా. సినిమా వర్కౌట్ కాకపోయినా మీవన్నీ బాగానే ఉంటాయి. ఉండేటప్పుడు నేర్చుకుంటాం అన్ని. కానీ అఫ్ కోర్స్ మిమ్మల్ని ట్రోల్ చేశారు చాలా మంది. అవును, ఎప్పుడు పట్టించుకోలేదు కానీ మీరు దుల్పులు వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు నాది కాదు కదా. ఇప్పుడు నేను ఇస్తాను, ఇప్పుడు బుట్ట బొమ్మ చేస్తాం, అది రిజెక్ట్ చేయడానికి 5 minutes పడుతుంది. బట్ దీంట్లో మ్యాటర్ ఉందని ఒప్పుకుని దాన్ని హిట్ చేయడం అనేది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం మాక్సిమం ఇస్తాం బెస్ట్. నా ఒక డెసిషనే ఉంటుంది. కరెక్ట్. నా పైన డైరెక్టర్, ఒక హీరో అందరూ కలిస్తేనే ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతుంది. సో అందరూ 100% పెడితేనే సినిమా ఎప్పుడైనా. ఈ ఏఐ మ్యూజిక్ వింటే మీకేమనిపిస్తుంది? చెత్తగా అనిపిస్తుందా? కంప్యూటర్ మ్యూజిక్ చేయడం ఏంటండి అసలు ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఏఐ వచ్చేస్తుంది, ఏఐ సెన్సేషన్ అయిపోతుంది. ఇప్పుడు మల్లికా గంధ పాట వచ్చింది కదా, ఆ పాట సుచిరం గొంతులో ఎలా ఉంటుంది అని మాకు వీ వాంట్ టు నో బిఫోర్. వాడు నాన్న నీకు ఒక 8 లైన్లు పాడి పంపించంటే పంపించాడు కదా. వాడు బిజీ ట్రావెలర్, వాడు ఎక్కడో తిరుగుతూ ఉంటాడు కదా. సో వాగ్దేవితో పాడించి ఏఐలో పెట్టి శ్రీరామ్ వాయిస్ని బయటికి తీసాం, వచ్చింది. శ్రీరామ్ పాడినట్టే వచ్చేసింది. సో అంతవరకే వాడుకోవాలి తప్ప దీన్ని ఏదో చేసేస్తుంది అని ఇట్స్ నాట్. ఒరిజినల్ హ్యూమన్ టింబర్ ఇస్ ఆల్వేస్ డిఫరెంట్ అంటారు. ఆల్వేస్ మన ఎమోషన్ కరెక్ట్గా పెట్టకపోతే ఎలా ఉంటుంది? ఎలా మన ఎమోషన్ కరెక్ట్గా లేకపోతే అంతే కదా. ఈ సినిమా అనేది ఎమోషనే కదా. ఎమోషన్ కరెక్ట్గా లేకపోతే ఏ సినిమా సక్సెస్ఫుల్ అవ్వదు. యూ కాంట్ టేక్ అ ఫేక్ ఫిలిం. మనం వెన్ ఎమోషన్లీ లో ఉన్నప్పుడే కదా సినిమా హై అవుతుంది. ఎమోషన్ లేని సినిమా, హిట్ అయిన సినిమా చెప్పండి, ఏ సినిమా అలా హిట్ అవ్వదు. ఎమోషన్ ఉంటేనే హిట్ అవుతుంది. మేబీ స్పైడర్ మ్యాన్ మనకి సూపర్ మ్యాన్ సినిమాలోనే ఒక అమ్మాయి పై నుంచి పడిపోయింటే ఇంక కింద పడిపోయేంత వరకు ఏదో ఒక హీరోయిజం రాడే. 2వ ఫ్లోర్ పైన 9వ ఫ్లోర్లోనే పట్టుకోవచ్చుగా, ఎందుకు కింద వెళ్ళేంత వరకు ఆపుతాడు? స్పైడర్ ఆడేవాడికి లాస్ట్ మినిట్లో వస్తాడు. అది కదా ఎమోషన్. కింద పడి ఇంక తల పగిలే లోపలే పడతాడు కదా. సో ఎవ్రీబడి ఫాలోస్ దట్ ఎమోషన్. వరల్డ్ రన్స్ ఆన్ ఎమోషన్. ఎవ్రీథింగ్ ఎమోషన్ మేక్స్. ఎమోషన్ కరెక్ట్గా ఉంటే ఏ సినిమా అయినా హిట్. సినిమా హిట్ అయిపోతుంది అంతే.
ఇంకా మనల్ని కూడా కరెక్ట్ కొట్టరా లేకపోతే ఫ్యాన్స్ కొడతారు అన్నట్టు అనిపిస్తుంది. సో ఎమోషన్ హ్యాస్ టు బి స్ట్రాంగ్. యూ మిస్ బాలు గారు సో మచ్. వెరీ ఇండస్ట్రీ బాలు గారు సీతారామ శాస్త్రి గారు వీళ్ళిద్దరూ బిగ్గెస్ట్ లాస్. ఇప్పుడు టూ మచ్ వాళ్ళు ఉండుంటే ఇంకా కొంచెం భయం ఉండేది. వాళ్ళ సీట్ బెల్ట్స్ సినిమా ఇండస్ట్రీకి కారు ఫాస్ట్గా వెళ్ళినా వాళ్ళు మనకి సీట్ బెల్ట్ లాగా వాళ్ళు. మీకు భలే మ్యాప్ అయిపోయింది తమన్ గారు. మీ బ్రెయిన్ ఏం తింటారు మీరు, ఇంత షార్ప్గా ఉంది అంటే మీరు ఒక మాటలో చెప్పేస్తున్నారు ఇందాక నుంచి. వాళ్ళు మనకు జాగ్రత్త వాళ్ళు నిజంగానే సీట్ బెల్ట్సే. అవును, దేర్ ఆర్ ప్రొటెక్షన్, సెక్యూరిటీ, పద్ధతి అన్నీ కూడా అన్నీ. బికాస్ ఇప్పుడు మన ఏ పాట వదిలినా రే ఏంట్రా పాట ఇంత బూతులు ఎందుకు అని అంటాడు, ఫోన్ చేస్తాడు. కవిగా మనం ఒక కమర్షియల్ కవిని మిస్ అయిపోతాం. ఒక కమర్షియల్ కవినే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు అలా వైకుంఠపురం అప్పుడు ఎంత అది ఒక బూతు పాట అయిపోయేది. ఏది కాళ్ళని చూస్తూనే ఉంటాడు హీరో, నీ కాళ్ళను కాళ్ళని చూస్తూనే ఉంటాడు. నాకు త్రివిక్రమ్ గారికి పెద్ద దీన్ని ఎలా మనం ప్యూరిఫై చేస్తాం? అది అసలు కాళ్ళని చూడడం ఏంటి, కాళ్ళని అసలు ఇంతవరకు అమ్మాయి డ్రెస్ వేసుకుంటూ ఉంటుంది మొత్తం ఆఫీస్లో. బట్ ఆ పాటని ఎంత ప్యూరిఫై చేయడంలో ఆలోచించాడు సీతారామ శాస్త్రి గారు. మాది ఫాస్ట్గా వెళ్తుంది కారు, బట్ ఆయన వేసాడు కదా సీట్ బెల్ట్, ఒక గౌరవం అది కదా, అది ఎక్కడో లూజ్ అయిపోయింది. అది బాలుగారు ఉండేంత వరకు అసలు ఇష్యూస్, బాలుగారు ఉండేంత వరకు ఏం ఇష్యూస్ లేదు. సింగర్స్ అందరూ జాగ్రత్తగా ఉండేవాళ్ళు. అవును, ఒక అలర్ట్నెస్, శ్రద్ధ. బికాజ్ అందరు గ్రూప్లో బాలుగారు ఉండేవారు. ఏమున్నా వీళ్ళు 3 నెలలకు ఒకసారి స్వరాభిషేకం వెళ్ళి అటెండెన్స్ చేయాలిగా. అవునవును, అక్కడైనా మళ్ళీ పాలిష్ చేసి అవును, ఏం పాడుతున్నా, ఏం శృతిలో లేదు, ఏం పాడదు, ఆయనకే ఫియర్ ఏమి ఉంది. ఇప్పుడు శ్రీకృష్ణ వీళ్ళందరికీ బాలుగారే హెడ్. అది ఎక్కడో వీఆర్ లూజింగ్ దట్. అది బికాజ్ ఆ భయం జాగ్రత్త పోయింది. నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే బాలు గారు హైయెస్ట్ రెమ్యూనరేషన్ కూడా ఎంతో అంత తీసుకునేవారు. ఇప్పుడు వచ్చే సింగర్లందరికీ అంత లక్షల్లో ప్లస్ జిఎస్టీ ఇలా ఉంది. ఏం మారిపోయింది? వాట్ హస్ చేంజ్? ఉన్నా కూడా మేము మళ్ళీ దాన్ని మెలడైన్ చేసి మేము చాలా చేస్తున్నాం. నువ్వు నాతో ఏమన్నావో ఆయన లాస్ట్ సాంగ్ నాకు పాడారు డిస్కో రాజాలో, 6 నిమిషాల పాట. 6 నిమిషాల పాట 23 నిమిషాల్లో పాడేసి వెళ్ళిపోయాడు. 23 మినిట్స్ వచ్చాడు, పాట నేర్చుకుని మొత్తం పాట. ఇంకా ఆయన అప్పుడు వాక్మ్యాన్లో క్యాసెట్లో పాట అడిగి మొత్తం లిరిక్ రాయేసి ఆయన సీతారామ శాస్త్రి గారు ఒక అరగంట మాట్లాడుకున్నారు. ఏంటండి ఇంత మంచిగా లిరిక్స్ రాశారు, దీన్ని ఎలా నేను పలకాలి, ఏంటి 70,000 పాటలు పాడి 70,000 పాటలు పాడి రికార్డింగ్ స్టూడియోలో అతను సీతారామ శాస్త్రి గారికి ఫోన్, ఆ కళ్ళ ముందర నేను శ్రీకృష్ణ కూర్చుని బాలు గారు సీతారామ శాస్త్రి గారికి కాల్ చేస్తున్నారు. ఏం బాబాయ్ ఎలా ఉన్నారు, నువ్వు నాతో ఏమన్నావో విరగొట్టచ్చా, ఫ్లోలో పాడాలా చెప్పండి అంటున్నాడు. అది ఎంత మర్యాద ఇస్తుంది ఒక సీతారామ శాస్త్రి గారికి. ఓహో నా మాటలు ఎలా పలకాలని సింగర్ అడుగుతున్నాడు, ఎంత గొప్ప విషయం. అది ఎక్కడ ఫిల్టర్ అయిపోతుంది? వీఆర్ లూజింగ్ దట్ నౌ. సో దట్ సమ్వేర్ వీఆర్ లూజింగ్ దట్ స్పేస్. అండ్ సీతారామ శాస్త్రి గారు వాజ్ వెరీ బిగ్ లాస్. అంటే పాటకి 100 కిలోలు ఇంకా టైర్ ప్రాపర్ గాలి కొట్టుకుంటూ ఫుల్ గాలి టైర్ వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది, మనం ధైర్యంగా వెళ్తాం. అది లేదు, అది పోయింది. అది కంప్లీట్లీ సంథింగ్ ఆ వ్యాక్యూమ్ అయిపోయింది. సీతారామ శాస్త్రి గారు లేని లోటు తెలుస్తోంది ఇండస్ట్రీలో. ఇంకా మనం ఇంకా సెలబ్రేట్ చేసుకుని ఉండాలి బాలు గారిని. మనం ఎక్కడో మనం మిస్ అయిపోతున్నాం. మన లెజెండ్ని మనమే వదిలేస్తే మనకు బాధగా ఉంది. అది చాలా బాధగా. అందుకే నా స్టూడియోలో ఎప్పుడు వాళ్ళ ఫోటో ఉంటుంది, ఎప్పుడు వాళ్ళు ఇద్దరు పడే నిరంతరంగా ఆ వర్డ్ త్రివిక్రమ్ గారు ఇచ్చారు. సరే ఇద్దరు ఫోటో మధ్యలో పేరు ఒక లైన్ కావాలంటే ఆయన నిరంతరంగా అని పెట్టన్నారు. బ్యూటిఫుల్ అండి. ఐ థింక్ మీకు పాత తరం, మీరు వయసులో చిన్న అయినా కూడా ఆ పాత తరం ఎమోషన్ అలాగే ఉంది. మీరు చిన్న వయసులో వచ్చారు కాబట్టి ఇండస్ట్రీకి, అలా మీరు పెరుగుతూ అందరూ పెద్దవాళ్ళు లెజెండ్స్ అందరూ మీ చుట్టూ ఉన్నారు. వాళ్ళందరినీ పట్టుకుని ఆ మెళకుల్లో నేర్చేసుకున్నారు మీరు. లేదు, బికాస్ కిక్ 6 పాటలు ఆయనే రాశారు. ఇప్పుడు నాకు నేను ఏం చెప్తాను, కన్నెత్తి చూడకే నేను తన్నా తే నానినే పంపించాను ట్యూన్. ఆయన కన్నెత్తి చూడకే కన్యామణి కరెక్ట్గా పంపించాడు. లాక్ అయిందా లేదా, బెల్ట్ వెళ్ళి పచక్కని కూర్చుంది, పాట అయిపోయింది. నాకు ఇంకా నేను ఎలా అయినా పాడుకోవచ్చు ఆ పాటని. ఎందుకంటే పాటకి కరెక్ట్ అయిన పేరు ఇచ్చే ఒక పాటకు ఒక పేరు ఇచ్చేస్తాడు. సామజవరగమన అన్నీ నాలోనే ఆగుతుంది. మల్లెల మాసమా మీరు చరణం మొదలు పెడితే మొత్తం మాలోనే ఆగుతుంది. వెన్నెల వనమా, పింఛమా, వీరుల ప్రపంచమా అన్నీ మాలోనే ఆగుతుంది.
అసలు అలాంటి ఎక్కడ వీఆర్ మిస్సింగ్ ఆల్ దట్ ఫోకస్. నువ్వు ఇప్పుడు ఎవడు దాంట్లో నుంచి నేర్చుకోవట్లేదు కూడా, సక్సెసర్ ఎవరు లేరు. లేరంటారా? ఏం లేదు, ఇంతమంది భయం లేదు. అంటే మంచి రైటర్స్ ఉన్నారు కానీ అంత లేరంటారు. అంతటి ఒక అప్పుడు ఎలా ఉంటుందంటే 100 కిలోలు బరువు వెళ్ళి కూర్చుంటాయి. మేము ఇప్పుడు ఉండే లిరిక్ రైటర్స్, ఇప్పుడు రామజోగి శాస్త్రి గారు, చంద్రబోస్ గారు, ఆనంద్ శ్రీరామ్ గారు, వీళ్ళతో అంతా మేము వర్క్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్స్ అవే తీసుకుంటాం. బొలమపట్టి బామ్మ వాళ్ళు ఎలా రాశారు, ఎలా వీళ్ళందరూ ఎలా తీసుకొచ్చారు, ఎలా ఒత్తులు ఎలా తెచ్చారు, ఎలా దీనికి ఎక్స్టెన్షన్స్ ఎలా వచ్చాయి. కొంతమంది దాన్ని అవును కదా అని కొంచెం తీసుకుని రాస్తున్నారు, కొంతమంది వదిలేస్తున్నారు. సో ఇంకా ఇండస్ట్రీ కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. బట్ వాక్యూమ్ అయితే వీళ్ళిద్దరు చాలా పెద్ద వాక్యూమ్ వదిలేసి వెళ్ళిపోయారు. మనకి ఒక అదే నేను చెప్పాను కదా, సీట్ బెల్ట్ లేకుండా తోలుతున్నాం కార్లు, ఎప్పుడైనా యాక్సిడెంట్ అవ్వచ్చు. తమన్ గారు మీ సక్సెస్ని చూసి అందరూ ఏమనుకుంటారు అని మీ ఫీలింగ్ పట్టించుకోరా మీరు? మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే కలవడాలు, అప్రిషియేట్ చేసుకోవడాలు అవన్నీ ఉంటాయా? అవన్నీ పోయాండి, టాక్సిక్ అయిపోయింది మొత్తం. ఎవరు ప్యూర్గా లేరు. మనం ఉండాలనుకుంటాం, అది మనకే రివర్స్ అయిపోతుంది. వెనకాల బ్యాక్ స్టాబింగ్, బ్యాక్ టాకింగ్స్ అన్నీ ఎక్కువ అయిపోయాయి. పల్యూట్ అయిపోయారు, మొత్తం పల్యూట్ అయిపోయారు. ఎవడు సెల్ఫ్గా పైకి వద్దాం మనం, ఇది కాకుండా మనం వెళ్ళి ఒక రెమ్యునరేషన్ మాట్లాడి వస్తే వాడు ఇంకా తక్కువ రెమ్యునరేషన్ వాడు వెళ్ళి మాట్లాడేసుకుని అన్నీ జరుగుతాయి. ఆడో పిఆర్ లెవెల్లో కూడా అన్ని లెవెల్ ఇట్స్ వెరీ కామన్. మన ఇండస్ట్రీలో మీరు ఊహిస్తే, మన ఇండస్ట్రీలో ఉన్నంత మ్యూజిక్ డైరెక్టర్లు ఏ ఇండస్ట్రీలో లేరు. మ్యూజిక్ డైరెక్టర్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మన దీంట్లో వర్క్ చేసే బయట మ్యూజిక్ డైరెక్టర్స్. అవును, ఇక్కడ అనిరుద్ధికి వెరీ వెరీ సింపుల్ టు గెట్ అండ్ ఫిల్మ్ హియర్. నాకు ఒక తమిళ సినిమా రావడం చాలా కష్టం. అవునవును, కరెక్ట్, వెరీ టఫ్. నాకు ఎవరు అంటే మన సినిమా మనం వాడే ఉండాలి అని వాళ్ళకి, మనం కదా అని. అది ఇక్కడ మనం అనేది పోయింది, మనం అనేది ఇక్కడ రణం అయిపోయింది అంతే. బట్ అక్కడ వాళ్ళకి అంటే వేరే స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ వీ హ్యావ్ స్పేస్ అంటారు. చాలా స్పేస్ కదా. ఏమండి అబ్బాయి ఏదో ఇది నేను ఇదో పడో ఫీల్ అయ్యో ఏదో మాట్లాడలే. ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఇన్ దిట్ కాంపిటీషన్. ఐఎమ్ ఆల్వేస్ లైక్ దట్. వచ్చాడా అదే వాడితో పడిగెడదాం రా, కొత్తవాడు ఎవడో వచ్చాడా, ఓకేదా మనం ఏదో చెప్తాం. ఐఎమ్ లైక్ దట్. మన ముందర ఎవడో పరిగెడుతున్నాడా, ఓకే వాడిని మనం పరిగెత్తి నాకు ఇష్టం. ఐ లైక్ టు రన్. సమ్వన్ ఇస్ కంపేరింగ్, ఇలా ఉంటే బాగుంటుందంటే సూపర్ బ్రో, ఫ్యాంటాస్టిక్, లెట్స్ డూ. వాడు ఎందుకు అనాలి? ఓ డైరెక్టర్ ఒక రెఫరెన్స్ ఇస్తాడు, అనిరుద్ధో దేవిదో ఎవరితో రెఫరెన్స్ ఇస్తే నేను ఫీల్ అవ్వను, ఇలాంటివి కోరుకుంటున్నారా. ఐ ఎంజాయ్ దట్. ఐ ట్రై టు బీ ఆన్ దట్ స్పేస్. ఆ ఫీల్ని నా మ్యూజిక్లో నేను తెచ్చుకుంటా, నా నరేషన్లో నేను తీసుకొచ్చుకుంటా. బట్ ఇన్హెరెంట్లీ వాట్ యూ ఎంజాయ్? మీరు వింటే పాటలు ఎలాంటి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు మీరు? మ్యూజిక్ ఇప్పుడు ఇక్కడ ఇండిపెండెంట్ మ్యూజిక్ కాదు మనం చేసేలా. మన టైలర్ స్విఫ్ట్, మైకిల్ జాక్సన్ లాగో వీఆర్ నాట్ డూయింగ్ అన్ ఇండిపెండెంట్ మ్యూజిక్. కానీ కాలర్ ట్యూన్ మాత్రం అదే ఉంది కదా, బీట్ ఇట్ జస్ట్ బీట్ ఇట్ అంతే. అంటే బీట్ ద నెగటివ్, బీట్ ద పర్సన్, జస్ట్ బీట్ ఇట్ అంతే అంతే. బట్ యూ ఎంజాయ్ ఫిల్మ్ మ్యూజిక్? ఎస్ ఫిల్మ్ మ్యూజిక్ డెఫినెట్లీ. అంటే ఇప్పుడు నేను లవ్ స్టోరీ చేస్తాను, ఇదే లవ్ స్టోరీ అనిరుద్ధో దేవిశ్రీ ప్రసాదో చేస్తారు. ఇప్పుడు దేవి చేసిన సినిమా అది మన నాగ చైతన్య సినిమాలో ఎంత బాగా చేశాడు. సో మెలడీస్ ఎంత చేశాడు. ఆ సినిమా పేరు తండేల్. ఎంత బ్యూటిఫుల్గా చేశాడు. ఎలా సో ఎవ్రీథింగ్ గుడ్, వీ టేక్ ద గుడ్, బట్ వీ నెవర్ టాక్ అబౌట్ ద బ్యాడ్ జరిగిందా మాట్లాడడం. బట్ దెన్ హూ ఇస్ టాక్సిక్ అయితే ఉంటారు వెనకాల. ఇప్పుడు మనం ఒకటే అర్థం చేసుకో, పాజిటివిటీతో ఉన్నప్పుడు నెగిటివిటీ కూడా అంతే ఉంటుంది. అంతే, అది అర్థం చేసుకుంటే పాజిటివిటీని మనం ఎక్కువ ఎంజాయ్ చేయము. అంతే. అవునా, నా గురించి గొప్ప మాట్లాడుకుంటారు, మాట్లాడుకోరు, నాకు తిడుతున్నారు, మన పనులు మనకు ఉన్నాయి కదా అంతే. సో మీరు వాట్ ఐఎమ్ టాకింగ్ హియర్, వీఆర్ హ్యాపీ విత్ దిస్ కాంపిటీషన్. ఇంత కాంపిటీషన్ ఉంటే కదా ఇన్ని సినిమాలు. ఇప్పుడు జీవి ప్రకాష్ ఇక్కడే ఉంటాడు, అనిరుద్ధ్ పని చేస్తున్నాడు, లియాన్ జేమ్స్ మ్యూజిక్ చేస్తున్నారు, తమిళ్లో ఉండే ఆల్మోస్ట్ అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారు, కర్ణాటకలో ఉండే మ్యూజిక్ డైరెక్టర్స్ ఇక్కడే ఉన్నారు, అజినేష్ లోక్నాథ్, రవి బసూరు, వాళ్ళు 5 డజన్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. కేరళలో ఉండే గోపి సుందర్, జేక్స్ బిజయ్, వాళ్ళు ఒక 10 సినిమాలు చేస్తున్నారు. యు సీ ద అమౌంట్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వీ హ్యావ్ హియర్ హూ ఆర్ ఎక్స్ప్లోరింగ్ దేర్ వర్క్. దే ఆర్ ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్స్ హియర్. వాళ్ళతో పాటు మన రన్ అవుట్. ఇప్పుడు నాకు ఒక మలయాళం సినిమా రావడానికి నాకు తెలీదు, వీ డోంట్ నో. వాళ్ళందరికీ ఇక్కడ పిఆర్ ఏజెంట్స్ పెట్టుకుని చక్కగా దే ఆర్ వర్కింగ్. అంతే కదా. వాళ్ళు ఏదో తెలుగు
అలా వాళ్ళకి ఏదో తెలుగు సినిమా మనం చేస్తున్నాం అవన్నీ కాదు. ఊరికే వాళ్ళు పెట్టేస్తారు కూడా, వాళ్ళ రీల్ తీసుకెళ్ళి మన హీరోలతో పెట్టేసి అప్రిషియేషన్ తీసేసుకుంటారు. అదంతా మనం అంత ఫేక్గా మనం బతకలేం. మనం చాలా రియలిస్టిక్గా గ్రౌండెడ్గా మన ఫ్యాన్స్కి ఏం కావాలో మనం రియలిస్టిక్గా వర్క్ చేస్తాం. అండ్ మన తిట్లు కూడా అలానే తింటాం, పాజిటివిటీ కూడా అదే తీసుకుంటాం. ఇట్స్ గుడ్, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. బట్ అది ఇట్స్ బికమింగ్ ద అదర్ వే. అర్థమైంది. ఒక ఏజెంట్స్తో మాట్లాడుకొని షేర్ మాట్లాడుకొని సినిమాలు చేసేసుకుని వెళ్ళిపోతున్నారు. మీరు అన్నట్టు ఇక్కడ నిలదొక్కుకోవడం కష్టం. మీరు పేరు తెచ్చుకోవడం వాళ్ళకి సెకండరీ, మనీ, డబ్బులు. తెలుగులో డబ్బు ఉందిరా చేద్దాం రా, అంతే అంతే. నేను ఇక్కడ ఏంట్రా నాకు ఇన్ని కోట్లు ఇస్తున్నారు, అక్కడ వాళ్ళకి లక్షలు కూడా ఇవ్వరు, బట్ వాళ్ళకి మనం పిలిచి కోట్లు ఇస్తాం. సో అలా వర్కౌట్ అవుతున్నాయి వాళ్ళకి. సో దే ఆర్ ఎంజాయింగ్ దిస్ గిజ్మో స్టఫ్. ఇంతటి ఎన్వైరన్మెంట్లో మీరు ఇన్ని సినిమాలు చేసి హిట్ చేసి టాప్ హీరోస్ అందరికీ వాళ్ళ తమన్ కావాలి అని కోరుకునేలాగా మీరు ఇంత అచీవ్ చేశారంటే ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ టు ల్యాండ్. అబ్సల్యూట్లీ. See, everything comes to the character అండి. మ్యూజిక్ ఇస్ వెరీ స్మాల్, వెరీ వెరీ స్మాల్ థింగ్. మ్యూజిక్ మాత్రం నేర్చుకుంటే ఎప్పుడో పంపించేసేవాళ్ళు. నాకైనా చాలా మేధావులు ఉన్నారు, మ్యూజిక్ తెలిసిన వాళ్ళు. మ్యూజిక్ పైన తపస్సులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. విచ్ ఐ అడోర్ దెమ్ సో మచ్, విచ్ ఐ రెస్పెక్ట్ దెమ్ సో మచ్. They know so much music. It's not music. Music is just 30%. 70%. There's so much of management, so much of issues. Character has to stand tall. వెరీ ట్రూ. క్యారెక్టర్స్ ఎవరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు సినిమాకి. ఇప్పుడు నాకు 5 కోట్లు ఇస్తే 4.9 to 9.95 crores వరకు మ్యూజిక్కే ఖర్చు పెడతా. అంతేనా? ఇంటికి ఇంటికి తీసుకెళ్ళి చాలా రేర్. నేను షోల్లో సంపాదించుకుంటా. ఓ మీకైతే డబ్బులు, నేను నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్ అదే, బోల్డ్ డబ్బులు వచ్చేసి ఉంటాయి కదా మీకు అని. అసలు ఎక్కడ సినిమాకే ఖర్చు పెడతారు. సినిమా ఇంకా అంతే. ఇంకా ప్రొడ్యూసర్ ఎంత ఇస్తున్నాడు, నా వల్ల ప్రొడ్యూసర్ ఎంత బెనిఫిట్ అవుతున్నాడు. ఒక ఆడియో రైట్స్ వస్తుంది, ఓకే ఓజీ ఇంత రైట్స్కి, ఇంత ఆడియో రైట్స్కి అమ్మాం, ఓకే నాకు ఎంత ఇచ్చారు, ఓకే నా వల్ల మీకు ఇంత డబ్బు వచ్చిందా, ఐఎమ్ హ్యాపీ, అంతే. వీఆర్ మేకింగ్ దట్ ప్రొడ్యూసర్ హ్యాపీయా, ఓకే వీఆర్ మేకింగ్ మన హీరోస్ మన సినిమాని మన హీరో గారు ఆడియో రైట్స్ ఇంతకు అమ్మామా, వీఆర్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్, వీ స్టాండ్ దర్, అంతే. బ్యూటిఫుల్. సో బికాస్ అలా వైకుంఠపురం అనే ఒక ఆడియో ఇట్ ఫెచ్ సో మచ్ ఆఫ్ మనీ ఫర్ ద ఆడియో కంపెనీ. వీఆర్ వెరీ హ్యాపీ. లాక్డౌన్లో మొత్తం నా రాయల్టీలోనే మేము బతికాం. సినిమాలు అన్నీ ఆగిపోయాయి కదా, సినిమా వస్తుందో లేదో తెలియదు. బట్ చేసిన మంచి పాటల వల్ల ఆ రోజు వీళ్ళు విన్ చేసిన లాకి రాయల్టీయే మాకు మేడ్ మనీ. లక్కీగా బుట్టబొమ్మ హైయెస్ట్ కొట్టింది, రాములో కొట్టింది, సామజవరంలో కొట్టింది. పాటలండి అసలు అవి పాటలే కొట్టేసి మొత్తం యూట్యూబ్ మొత్తం అవే వింటున్నారు కాబట్టి, అన్ని రేడియోలో గీడియోలో అన్నీ అదే ప్లే చేస్తున్నారు కాబట్టి, టీవీలో అన్ని ప్రోగ్రాంలో ఇట్ ఫెచ్ మనీ. ఇట్ మేడ్ మీ రన్ మై ఫ్యామిలీ. సో గుడ్, ఇఫ్ యూ డూ గుడ్ ఇట్ విల్ కమ్ టు యూ, అంతే ప్రాసెస్. ఇఫ్ యూ గుడ్ ఇట్ విల్ కమ్ టు యూ. యూ డూ బ్యాడ్, అది మనకి ఏదో రోజు మనం రివర్స్ చేస్తాం. సో ఇక్కడ క్యారెక్టర్ హ్యాస్ టు స్టాండ్ ఆన్. మ్యూజిక్ ఇస్ 30%, అంతే. తమన్ అనేవాడు వాడే ఓకే ఇచ్చే రెమ్యునరేషన్ని 100% పనిలో పెడుతున్నాడు, రాత్రి పగలు కష్టపడతాడు, వాళ్ళ ప్రోడక్ట్ కోసం వాడు ఎంతైనా ఖర్చు పెడతాడు, ఎంతైనా చేస్తాడు, ఎంత దూరం అయినా వెళ్తాడు. దిస్ స్టాండ్స్ టాల్ విత్ ప్రొడ్యూసర్స్. సో దట్స్ వాట్ ఈస్ మేకింగ్ అస్ రన్. సో మా పాలసీ అంతే, ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బుని ఎంత జాగ్రత్తగా మనం బెస్ట్గా పెట్టాలి, సినిమాకి ఎంత ఫుల్గా ప్లెజ్గా పెడతాం. లేకపోతే ఇన్ని రవితేజ గారితో 13 సినిమాలు, ఎన్టీఆర్ గారితో ఇన్ని సినిమాలు, మహేష్ బాబు గారితో ఇన్ని సినిమాలు, బాలయ్య గారితో ఇన్ని సినిమాలు. సో ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వర్క్ చేయడం ఇట్స్ ఆల్ టఫ్ అంటే, వెరీ టఫ్. ఇట్స్ నాట్ ఈజీ. The going gets tough, the tough get going. సో తమన్ గారు, మీరు ఏం తింటారు మామూలుగా? అన్నీ తినేస్తారా? ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఐస్ క్రీమ్లు అన్నీ తినేస్తారా అయితే మీరు? తింటాను, ఒళ్ళు చెడిపోకుండా ఉండడం ఎంత ఉందో అంత తింటాను. నథింగ్ ఇస్ ఎక్సెస్ హియర్. క్వాలిటీగా తినేది క్వాలిటీగా తింటాం. బట్ సీరియస్ డైటింగ్ అంటూ ఉండవు. ఎందుకు? హెల్దీ డైటింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? పూర్వకాలంలో అందరూ తింటూనే ఉన్నారుగా, 3 పూటలు తిన్నారుగా, బాగానే ఉన్నారుగా, వాళ్ళకి ఏం రోగం రాలేదు. ఎందుకు జంక్ ఫుడ్ తిన్నాం? జంక్ అసలు తిన్నాం. ఫ్రైడ్ ఫుడ్స్, ఈ ఫారెన్ ఫుడ్స్ అసలు తిన్నాయి, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైలు, అసలు ఇవన్నీ ఏం తిన్నాం. అమ్మ వంకాయ కూర అంతే. ఇంటి భోజనం మీరు 3 పూటలు తినండి, ఏం కాదు. అండ్ ఐ హ్యావ్ వన్ పపాయ డైట్ మార్నింగ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. పపాయ? ఎస్, ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ పపాయ బాడీ ప్లేట్లెట్స్ బాగా పెంచుతుంది. సో మనకి వీ డోంట్ గో సిక్. జనరల్గా మనకి డెంగ్యూ కానీ ఫీవర్స్ కానీ ఇలాంటివన్నీ రావు పపాయ తింటే. పపాయ ఇస్ వెరీ గుడ్. అండ్ దాంట్లో ఐ యాడ్ లిటిల్ లైమ్. దానివల్ల కొన్ని ఇష్యూస్ ఉన్నాయి,
బట్ ఆల్కలైన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ. ఆల్కలైన్ ఉంటే మనకు వీ కెన్ ఫైట్ అగేన్స్ట్ క్యాన్సర్స్, విల్ బీ సో మచ్ సోర్సింగ్. సో మై మార్నింగ్ మీల్ ఇస్ పపాయ అండ్ లైమ్ అంతే. సో దెన్ బ్లాక్ కాఫీ ఇస్ మై కాఫీ ఇస్ మై పారడైజ్. ఎనర్జీ డ్రింక్. యా, 3 కాఫీలు వెళ్తాయి పర్ డే. 6 తర్వాత కాఫీ తాగను. సో దెన్ వీల్ హ్యావ్ హెల్దీ ఫుడ్. ముద్దపప్పు, ఆవకాయ, వంకాయ, బెండకాయ, బీరకాయ, అన్ని కూరలు, మొత్తం టీం అంతా వీల్ హ్యావ్ గ్రేట్ ఫుడ్ అంతే. సో ఫుడ్ అనేది ఇట్స్ అల్టిమేట్ టీమ్ ఫర్ అస్. మంచి మ్యూజిక్, మంచి ఫుడ్, మంచి వ్యక్తుల చుట్టూ ఇంకేం కావాలి లైఫ్? ఎనర్జీ. వ్యక్తులు ఎలాగ ఉంటారు, ఒక్కొక్క వ్యక్తిని మనం కరెక్ట్ చేసుకోలేము. మనం వీ హ్యావ్ టు ఫాలో దట్ ఎనర్జీస్ అండ్ ఎవరిని నువ్వు వ్యక్తిత్వం మార్చుకోవాలని మనం చెప్పే స్థాయిలో మనం లేము. బికాజ్ మనం ఏం చెప్తాం, మీకు దేవుడు ఇన్ని సినిమాలు, మీకు ఇంత సర్ప్లస్ డబ్బు, ఇంత ఆన్ టైం పేమెంట్స్, మీకు ఇంత సినిమా, ఇంత పెద్ద సినిమాకి వచ్చేటప్పుడు మీకు ఇంత క్రెడిట్స్ వస్తుంది, వెనకాల మీ పేరు వస్తుంది, ఒక క్యాసెట్లో ఒక సినిమాలో మీరు ఇంత లిరిక్ రాశారు, మీకు ఇంత వాయించారు, ఈ సినిమాకి వర్క్ చేశారనే పేరు వస్తుంది, దాన్ని కాపాడుకోండి. సో వీ టెల్ అబౌట్ హౌ రెస్పెక్ట్ఫుల్ మీ ఫ్యామిలీ మిమ్మల్ని నమ్మి ఇక్కడ పంపిస్తున్నారు, వాళ్ళకి రిటర్న్గా మీరు, ఇది బాలుగారు చెప్పిన మాట, మీరు ఏమైనా చేయండి, ఇంటికి నాకు వచ్చేటప్పుడు మంచి పేరు తీసుకురండి అంటాడు అంతే. వెరీ సింపుల్ మాట. నువ్వు ఎక్కడైనా తిరుగు, సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు మంచి పేరు తీసుకురా అంతే, చెడ్డనేం తీసుకురావద్దు. సో దానికి ఎలా నువ్వు లీనియర్గా వర్క్ చేసుకోవడం. సో దట్ ప్రిన్సిపల్స్ వాట్ ఐ లెర్న్, ఐ విల్ టెల్ మై టీమ్. నన్ను హూ ఎవర్ ట్రస్ట్ మీ టీమ్, దే విల్ ఫాలో దిస్, అదర్వైజ్ దే లూజ్ దెమ్. సో మనం ఇన్ని రోజులు మీరు సక్సెస్ఫుల్గా ఉండే వాళ్ళంతా చూడండి, whoever it is, from all producer side, hero side, whoever been successful చూడండి, వాళ్ళ దగ్గర ఇదే ఫార్ములా ఉంటుంది. దే బీన్ సో, వాళ్ళ క్యారెక్టర్ స్టాండ్స్ టాల్ ఆల్వేస్ అంతే. మీరు ఏమైనా మాట్లాడండి, క్యారెక్టర్ లేకపోతే లైఫ్ లేదు. ఏ మ్యూజిక్ చేయండి, మీరు అవన్నీ పట్టించుకోరు. ఇక్కడ క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ హ్యాస్ టు బీ రియల్లీ, యూ హ్యావ్ టు బీ వెరీ లాయల్. దట్ లాయల్ విల్ మేక్ యూ రాయల్. That's all. Excellent, wonderful. అసలు వీఆర్ వెయిటింగ్ ఫర్ రాజా సాబ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ అఖండ 2, వీఆర్ వెయిటింగ్ ఫర్ లాట్ మోర్ వండర్ఫుల్ మ్యూజిక్. మంచి కంప్లీట్గా, అఫ్ కోర్స్ ఇది బీట్ మ్యూజిక్ అవన్నీ కాకుండా ప్యూర్గా శాస్త్రీయ సంగీతం ఆధార శంకరాభరణం లాంటి సినిమాకి తమన్ గారు మ్యూజిక్ చేయాలని మేము వెయిట్ చేస్తాం. అయ్యో, దానికి రియల్లీ ఎక్సైటెడ్. బట్ దానికి చాలా, ఇప్పుడు ఆ సినిమా ఇప్పుడు 1 year ముందర స్టార్ట్ అవుతుందంటే 1 year దానికి తపస్సు చేయాలి. మీకు సంగీతం వచ్చు కదండి మంచిగా, కనకంగా రత్నంగా రాగం అది ఫస్ట్ హైందవ. అవునవును, అంతా అంటే సినిమాలో ఈ సినిమా అఖండాకి మొత్తం 5 notes వాడాం, మొత్తం సినిమా మొత్తం 5 notes అంతే, 5 notes. బట్ వీ ఎంజాయ్డ్ సో మచ్. దాంట్లోనే ఎంత ఎక్స్పెరిమెంట్ చేయాలి, వీ ఎంజాయ్డ్ లాట్. బట్ అవన్నీ చాలా తపస్సులు చేయాలి. అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు, మాకు కూడా వినడానికి. బికాస్ మీకు అంటే ఇక్కడ నేటివిటీ ఉంది, బట్ మోడర్న్ రిథమ్ ఉంది, కొత్త వాయిస్లు ఉన్నాయి. ఐ థింక్ కాంబినేషన్ ఇస్ ఆల్ దేర్. దేర్ సో మచ్ టాలెంట్. వి ఆర్ సో హ్యాపీ. బట్ హైదరాబాద్ ఇస్ సో బ్లెస్డ్ టు హావ్ గ్రేట్ మ్యూజిషియన్స్. ఎంత మంది ఉన్నారండి, ఎంత బాగా పాడుతున్నారండి సింగర్స్. వెరీ 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 గుడ్. ఒకరి నుంచి ఒకరు వచ్చేస్తున్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ బికాస్ ఇండియన్ ఐడల్ కూడా బాగా హెల్ప్ చేస్తా ఉంది. అవును, సో ఆఫ్ సెలెక్టింగ్ పీపుల్ అక్రాస్ ద గ్లోబ్. సో తెలుగు వాళ్ళగా మనం బయట ప్రపంచానికి వెళ్ళినా కూడా వాళ్ళు శాస్త్రీయ సంగీతము చాలా పాటిస్తున్నారు అన్నమాట. సో వీఆర్ మేకింగ్ యూస్ ఆఫ్ దట్. రియలీ గుడ్. ఇట్స్ వర్కింగ్ నైస్. ఒక్క పాట మా కోసం ఏదో ఒకటి మీ ఇష్టమైన మీ పాట, ఏ పాట అయినా సింగర్లు ఉన్నారు పాత ముఖేష్ గారు పాడటమే మానేశాను. మీరు చూస్తే రీసెంట్గా అసలు మానేశాను నేను. ఎందుకు? బికాస్ మన జాబ్ మనం పని చేసుకుంటాం. నా పాట ఇంకో ఎవరికో ఉపయోగపడుతుంది కానీ వదిలేస్తున్నాను. ఇంకోటి ఎవడో పాడితే బాగుంటుంది కదా అని నేనే పాడడం మానేస్తున్నాను. నాకు దేవుడు సంగీతం చేయడానికి టైం ఇచ్చాడు, నేను ఎందుకు పాడుతున్నాను. అంతేనా? సరే, అయితే తమన్ గారిని ఇంత మంచి మంచి మాటలు చెప్పారు కాబట్టి